క్యాలిక్యులేషన్ యూజింగ్ బయోట్ సావర్ట్స్ లా సర్క్యులర్ కాయిల్ ని సెంటర్ లో క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఈ క్లాస్ లో మనం బయోట్ సావర్ట్స్ లా యూస్ చేసుకొని సర్క్యులర్ కాయిల్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే ఎక్స్టర్నల్ గా P అనే పాయింట్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని మనం ఎక్స్టర్నల్ గా ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ ని డ్రా చేసుకుందాం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఏ సర్క్యులర్ కాయిల్, magnetic field B of a circular coil at a point. సో ఇప్పుడు P అనే పాయింట్ దగ్గర మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. కాకపోతే ఆ సర్క్యులర్ కాయిల్ కి పాయింట్ P అనేది అవుట్ సైడ్ ఉంటుందన్నమాట. అవుట్ సైడ్ ఆఫ్ ఏ సర్క్యులర్ కాయిల్ అంటే పాయింట్ P మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, ఆ రకంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సర్క్యులర్ కాయిల్ ని కన్సిడరేషన్ లో తీసుకుందాం. సో ఇది సర్క్యులర్ కాయిల్, దీనికి సెంటర్ O, రేడియస్ వచ్చి క్యాపిటల్ R. ఓకే, మనం ఈ P అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ సర్క్యులర్ కాయిల్ కి P అనే పాయింట్ దగ్గర మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B of a circular coil at a point outside, that point P. ఇక్కడ P ని లొకేట్ చేస్తుంది. సో ఈ సెంటర్ O కి P అనే పాయింట్ కి మధ్యన డిస్టెన్స్ వచ్చేసి x అవుతుంది. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి మనం x కింద కన్సిడరేషన్ లోకి తీసుకుందాం. ఓకే, ఈ పాయింట్ P దగ్గర మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఈ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకి టూ కాంపోనెంట్స్ కింద విడిపోతాయి. ఒకటి dB, ఇక్కడ మధ్య యాంగిల్ మనకి φ కింద తీసుకుందాం. సో ఇది మనకి dB cos φ, ఈ కాంపోనెంట్ వచ్చేసి మనకి dB sin φ. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టూ కాంపోనెంట్స్ కింద స్ప్లిట్ అవుతుంది. ఒకటి పర్పెండిక్యులర్ యాక్సిస్ లో dB cos φ, ఇక్కడ ఇది వచ్చేసి dB sin φ. సో ఇక్కడ cos φ కాంపోనెంట్స్ కింద, ఇక్కడ sin φ కాంపోనెంట్స్ కింద స్ప్లిట్ అయిపోతుంది అన్నమాట. P అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టూ కాంపోనెంట్స్ కింద స్ప్లిట్ అవుతుంది. ఒకటి పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ అయితే, రెండు పారలల్ కాంపోనెంట్స్. అయితే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ప్లిటింగ్ అనేది ఎందువల్ల జరుగుతుంది? జనరల్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకి స్ప్లిట్ అవ్వకుండా ఉంటే, స్ప్లిట్ అయితే సిచువేషన్ ఏంటి, స్ప్లిట్ అవ్వకుండా ఉంటే సిచువేషన్ ఏంటి? స్ప్లిట్ అయితే సిచువేషన్ ఏంటంటే ఓవరాల్ గా మొత్తం ఈ సర్క్యులర్ కాయిల్ మొత్తం కన్సిడరేషన్ లోకి తీసుకున్నప్పుడు ఓవరాల్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ప్లిట్ అయ్యి మొత్తం సర్క్యులర్ కాయిల్ మొత్తం కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కవర్ చేసేస్తుంది. అలా కాకుండా ఓన్లీ ఏదో ఒక కాంపోనెంటే కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మనకి, అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సర్కిల్ మొత్తం, ఈ సర్క్యులర్ కాయిల్ మొత్తం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో మిక్స్ అయి ఉంది అని చెప్పడానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కాంపోనెంట్స్ కింద స్ప్లిట్ చేసేస్తాం. పర్పెండిక్యులర్ లోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ప్యారలల్ లోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఎక్కడ చూసినా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అవుతుంది అన్న ఒక కాన్సెప్ట్ చెప్పడం కోసం ఆ పర్టికులర్ పాయింట్ P దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని స్ప్లిట్ చేయడం జరుగుతుంది. ఒకటి ప్యారలల్ కాంపోనెంట్ కింద, రెండు పర్పెండిక్యులర్ కాంపోనెంట్ కింద. అంటే సింపుల్ గా చెప్పాలంటే సర్క్యులర్ కాయిల్ అది ఏ షేప్ అయినా సరే, సర్కిల్ అయినా, స్క్వేర్ అయినా, రెక్టాంగిల్ అయినా, మనం ఏ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేసినా సరే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పడం కోసం మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తాం. ఒకటి cos φ కాంపోనెంట్స్ అయితే, రెండోది sin φ కాంపోనెంట్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ కోసం ఇక్కడ మనం ఒక స్మాల్ ఎలిమెంట్ ని కన్సిడరేషన్ లో తీసుకుంటాం, ఈ డిఎల్ వల్ల ఈ P అన్న పాయింట్ దగ్గర మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ dB అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడక్షన్ అయిందని చెప్తున్నాం. అయితే ఈ డిఎల్ అన్న స్మాల్ ఎలిమెంట్ కి ఈ పాయింట్ P కి మధ్యన పొజిషన్ వెక్టర్ లేదా స్మాల్ ఎలిమెంట్ కి ఈ పాయింట్ P కి మధ్యన డిస్టెన్స్ లేదా పొజిషన్ వెక్టర్ ని స్మాల్ r కింద చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా యాంగిల్ మనకి φ అని చెప్పొచ్చు. సో ఇక్కడ యాంగిల్ φ మనకి, ఇక్కడ కూడా యాంగిల్ φ, టూ సైడ్స్ కూడా, టూ వాల్యూస్ కూడా మనకి యాంగిల్ φ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అంటే దాని అర్థం ఏంటి? మీరు P అన్న పాయింట్ సర్క్యులర్ కాయిల్ కి అవుట్ సైడ్ తీసుకోండి. ఈ P అన్న పాయింట్ దగ్గర మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఓవరాల్ సర్కిల్ కంప్లీట్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని చెప్పడం కోసం మనం ఏం చేస్తున్నాం? కాంపోనెంట్స్ కింద స్ప్లిట్ చేసాం. ప్యారలల్ గా చూసినా, పర్పెండిక్యులర్ గా చూసినా, అసలు ఏ షేప్ లో చూసినా మనకి చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అవుతుంది అన్న విషయం చెప్పడం కోసం మనం ప్యారలల్, పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ కింద స్ప్లిట్ చేసాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని.
కానీ అందుకోసం ఇక్కడ డిఎల్ అనే ఒక స్మాల్ ఎలిమెంట్ ని కన్సిడరేషన్ లోకి తీసుకోవడం జరిగింది. సో ఈ డిఎల్ కి ఈ పాయింట్ పి కి మధ్య డిస్టెన్స్ ఏమో మనకి స్మాలర్ లేదా పొజిషన్ వెక్టర్ అని చెప్పొచ్చు. కానీ సెంటర్ ఓ కి ఈ పాయింట్ పి కి మధ్య డిస్టెన్స్ ఏమో స్మాల్ x కింద కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. ఈ రకంగా మనం పాయింట్ పి దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేయాలి యూజింగ్ బయోట్ సావర్ట్స్ లా. ఓకే, కానీ ఇక్కడ కూడా ఒక చోటే మనం ఎలిమెంట్స్ ని కన్సిడరేషన్ చేసుకోవాలని రూల్ ఏముంది, అది అప్ సైడ్ స్మాల్ ఎలిమెంట్. ఇక్కడ డిఎల్ డాష్ అనే ఇంకో ఎలిమెంట్ ని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుంటే, ఇక్కడ డిఎల్ డాష్ అనే ఇంకొక ఎలిమెంట్ ని కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకున్నప్పుడు ఇక్కడ మళ్ళీ పాయింట్ పి దగ్గర మనకి డిబి డాష్ అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడక్షన్ అవుతుంది. ఓకే, ఈ డిబి డాష్ కూడా మనకి డిబి డాష్ కాస్ ఫై, డిబి డాష్ కాస్ ఫై, డిబి డాష్ సైన్ ఫై కింద స్ప్లిట్ అయిపోతుంది. సో ఈ డిఎల్ అనే ఎలిమెంట్ వల్ల పి అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడక్షన్ అవి టూ కాంపోనెంట్స్ కింద స్ప్లిట్ అయినప్పుడు మరి ఈ లోయర్ పార్ట్ లో స్మాల్ ఎలిమెంట్ వల్ల, ఈ డిఎల్ డాష్ వల్ల ఈ లోయర్ పార్ట్ లో స్మాల్ ఎలిమెంట్ వల్ల కూడా పాయింట్ పి దగ్గర ఈ డిబి డాష్ టూ పార్ట్స్ కింద స్ప్లిట్ అవుతుందా అవుదా, ఖచ్చితంగా అవుతుంది. సో ఇక్కడ దీని ఎఫెక్ట్ వల్ల ఇక్కడ స్ప్లిట్ అయినప్పుడు ఈ డౌన్ సైడ్ దాని వల్ల కూడా ఇక్కడ స్ప్లిట్ అవుతుందని చెప్తున్నారు. కానీ ఈ సైన్ ఫై కాంపోనెంట్స్ రెండు యాంటీ ప్యారలల్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి, అంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. దాని అర్థం ఏంటి, సింపుల్ గా న్యూమరికల్ గా చెప్పాలంటే ఇది +4 అంటే -4 ఉంది. ఇంచుమించుగా వాటి సబ్ట్రాక్షన్ చెప్పుకోమంటే అవి రెండు క్యాన్సిల్ అవుతున్నట్టు అర్థం. 4 - 4 దట్ ఈస్ నథింగ్ బట్ 0. ఆ రకంగా చూసుకున్నట్టయితే ఈ కాంపోనెంట్స్ సైన్ ఫై కాంపోనెంట్స్ అనేవి మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సిన పనులు. ఇంకా ఎటొచ్చి మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సిందల్లా ఈ కాస్ ఫై కాంపోనెంట్స్ మాత్రమే మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. ఓకే, ఆ రెండు మనకి సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో లేకుండా, సో రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి కాస్ ఫై కాంపోనెంట్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి వాటిని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఈక్వల్ అండ్ సేమ్ డైరెక్షన్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ క్యాన్సిల్ అవుట్ అని చెప్పుకున్నాం. ఆ రకంగా మనం పి అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. కానీ దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిబి డాష్ ఈజ్ ఈక్వల్ టు డిబి కాస్ ఫై అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి డిబి డాష్ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. దట్ విల్ బి ఈక్వల్ టు డిబి కాస్ ఫై అనే విషయాన్ని చెప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇంకా కాస్ ఫై ఎలిమెంట్స్ వల్ల మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సైన్ ఫై ఎలిమెంట్స్ మనకి ఎలాగా ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి 0 కింద లేదా క్యాన్సిల్స్ అవుట్స్ కింద చెప్పుకుంటాం, ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి. ఓకే, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ మనం సర్క్యులర్ కాయిల్ లో ఒక చిన్న ఎలిమెంట్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. అప్ సైడ్, డౌన్ సైడ్. అప్ సైడ్ వల్ల మనకి టూ కాంపోనెంట్స్ కింద స్ప్లిట్ అవుతాయి, డౌన్ సైడ్ వల్ల కూడా మనకి టూ కాంపోనెంట్స్ కింద స్ప్లిట్ అవుతాయి. పి అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ప్లిటింగ్ అనేది జరుగుతుంది. సో ఆ రకంగా సైన్ ఫై కాంపోనెంట్స్, కాస్ ఫై కాంపోనెంట్స్, సైన్ ఫై కాస్ ఫై కాంపోనెంట్స్. సో సైన్ ఫై కాంపోనెంట్స్ మనకి ఈక్వల్ అండ్ ఆపోజిట్ క్యాన్సిల్ లేదా ఈక్వల్ టు 0 అవుతాయి. కాస్ ఫై కాంపోనెంట్స్ మాత్రం ఈక్వల్ అండ్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రమే కన్సిడరేషన్ లో తీసుకొని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూస్ మనకి అయ్యి కదా. అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ క్యారింగ్ కాయిల్ ఏది, ఆ రకంగా మనకు మూవింగ్ చార్జెస్ లేకపోతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడ వస్తుంది, రాదు కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ జరగాలంటే ఆ కరెంట్ ఆ సర్క్యులర్ కాయిల్ లో మనకి కరెంట్ అనేది కంపల్సరీగా ఫ్లో అవ్వాలి. సో ఆ రకంగా డిబి డాష్ ఈజ్ ఈక్వల్ టు డిబి కాస్ ఫై నుంచి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేయడం చేయాలి. అయితే ఇక్కడ మనం కన్సిడరేషన్ లోకి తీసుకున్న డిబిని యూజింగ్ బయోట్ సావర్ట్స్ లా క్యాలిక్యులేట్ చేద్దాం. సో బయోట్ సావర్ట్స్ లా చెప్పింది ఏంటి మనకి, బయోట్ సావర్ట్స్ లా. సో డిబి ఈజ్ ఈక్వల్ టు μ0/4 pi ఐడియల్ sin θ బై r స్క్వేర్. సో ఇక్కడ బయోట్ సావర్ట్స్ లా మన కన్సిడరేషన్ చెప్పింది లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం. బయోట్ సావర్ట్స్ లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిబి ఈజ్ ఈక్వల్ టు μ0/4 pi ఐడియల్ sin θ బై r స్క్వేర్ అనే విషయం లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసింది. అయితే ఇక్కడ మనకి sin θ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న ఎలిమెంట్ డిఎల్ అనే ఎలిమెంట్ ఈ డైరెక్షన్ లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్, డిఎల్ అన్న స్మాల్ ఎలిమెంట్ ఈ పర్టికులర్ డైరెక్షన్ లో ఉన్న డిబి అన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ఈ డైరెక్షన్ లో ఉన్నాయి. ఒరిజినల్ గా అయితే నేను చాక్ పీస్ నోటేషన్ లో పెడుతున్నా, ఒకసారి అబ్జర్వ్ చేసుకో. సో డిఎల్ అనే ఎలిమెంట్ ఇక్కడ డిబి అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కన్సిడరేషన్ లో తీసుకొని మనం ఇక్కడ నేను రెండు డార్క్ చేశాను. సో డిఎల్ అనే ఎలిమెంట్స్ ని డిబి అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుందాం. అప్పుడు కన్సిడరేషన్ లోకి తీసుకున్నప్పుడు ఈ రెండు కూడా మనకి పక్కన 90 degrees యాంగిల్ మేక్ చేస్తుందని చెప్పుకుంటాం.
ఆ రెండు కూడా మనకి 90 డిగ్రీస్ యాంగిల్ మేక్ చేస్తున్నాయి. అంటే సో డిఎల్ కి డిబి కి మధ్య ఉన్న యాంగిల్ మనకి 90 డిగ్రీస్ మేక్ అవుతుంది. అంటే డిఎల్ కి డిబి కి మధ్య ఉన్న యాంగిల్ మనకి 90 డిగ్రీస్ మేక్ అవుతుంది. అంటే పాయింట్ పి కి ఈ డిఎల్ కున్న మధ్యలో ఉన్న యాంగిల్ గురించి మాట్లాడుతుంటే 90 డిగ్రీస్ మేక్ అవుతుంది అని చెప్తున్నాను. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ డిఎల్ ఎలా ఉంది, ఈ డిబి ఇలా వర్కౌట్ అయితే ఈ రెండింటి మధ్య యాంగిల్ మనకి 90 డిగ్రీస్ కింద తీసుకోమని అసంప్షన్ చేయమంటాం. ఆ రకంగా మనం క్యాలిక్యులేషన్ లో తీసుకోమంటాం. అంటే θ = 90 డిగ్రీస్ కింద కన్సిడరేషన్ లో తీసుకోమంటున్నారు. సో θ = 90 డిగ్రీస్ మనం కన్సిడరేషన్ లో తీసుకుంటే ఈ ఈక్వేషన్ ఆటోమేటికల్ గా ఇలా చేంజ్ అవుతుంది. dB = μ0/4π IDL sin 90/r², ideal sin 90 degrees by r². Since theta is the angle between DL and DB, DL and DB కి యాంగిల్ మనకి 90 డిగ్రీస్ మేక్ అవుతుందని అసంప్షన్ తీసుకొని, సో ఇది మనకి అసంప్షన్ ఒరిజినల్లీ అయితే ఇది సమ్ theta యాంగిల్ మేక్ అవుతుందమ్మా, బట్ కానీ సమ్ అసంప్షన్స్ లో వీటిని పర్టికులర్ గా ఈ DL అనే ఎలిమెంట్ మన 90 డిగ్రీస్ ఉండేలాగా పెర్ఫార్మ్ చేయమంటున్నారు. ఆ రకంగా పెర్ఫార్మేషన్ చేసుకుంటే, లేదంటే ఇంకో ఈ DL అనే ఎలిమెంట్ ని ఈ DB ఈ DL కి రెండు పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉన్నాయని అసంప్షన్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేయమంటున్నారు. ఆ రకంగా చూసినట్టయితే sin 90 వాల్యూస్ మనకి 1 అవుతాయి. ఓకే, సో dB = μ0/4π I into dl/r². Since dB and B both are perpendicular direction అని అనుకున్నాం. dB and DL both are in perpendicular direction అని మనం అసంప్షన్ చేసుకోవడం జరిగింది. సో ఆ రకంగా dB వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం యూజింగ్ విచ్ లా, బయోట్ సావర్ట్స్ లా. ఓకే, ఇప్పుడు మనకి dB వాల్యూస్ తెలిసే, అవునా? సో dB వాల్యూస్ తెలిసే కానీ ఇక్కడ ఉన్న r² ని మనం ఈ ట్రయాంగిల్ ని యూస్ చేసుకొని r² ని కూడా సాల్వ్ చేయాలి. మనం ఒకసారి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసిన ట్రయాంగిల్ ని ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సో ఈ కన్స్ట్రక్ట్ చేసిన ట్రయాంగిల్ లో ఇది మనకి 90 డిగ్రీస్ అవుతుంది, అవునా? ఇక్కడ ఫై అనే యాంగిల్ ఉంది, ఈ సైడ్ వచ్చేసి క్యాపిటల్ R, అంటే ఈ యాంగిల్ కి ఎడ్జసెంట్ గా ఉంది కాబట్టి ఎడ్జసెంట్ సైడ్ క్యాపిటల్ R. ఇది మనకి హైపోటెనస్, ఇది వచ్చేసి మనకి ఆపోజిట్ సైడ్, ఇది వచ్చేసి మనకి ఎడ్జసెంట్ సైడ్. సిన్స్ ఇట్ ఈస్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని ఫార్మ్ చేస్తుంది కాబట్టి, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పైథాగరస్ థియరం ని అప్లై చేయొచ్చు. కాబట్టి hypotenuse square is equal to side square plus side square. Since hypotenuse is small r square is equal to can be written as capital R square plus x square అని రాసుకోవచ్చు. అంటే ఈ hypotenuse square ని side square plus side square అని రాసుకోవచ్చు. ఆ రకంగా ఆ r square ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. μ0/4π IDL/r² ని ఏ రకంగా చేంజ్ చేసాం? capital R square plus x square కింద మార్చాం. Since r is the radius of the circular coil, small r is the position vector లేదా distance between the point P and small element dl. Okay, x is nothing but a center కి ఈ point P కి మధ్య ఉన్న distances. ఓకేనా? ఈ r, ఈ స్మాల్ r, ఈ x రెండు కూడా మనకి డిస్టెన్స్ అవుతాయి. అయితే ఈ క్యాపిటల్ R వచ్చేసి మనకి రేడియస్ ఆఫ్ సర్క్యులర్ కాయిల్ అవుతుంది, అంతే డిఫరెన్స్. ఓకే, సో ఆ రకంగా మనం dB ని సాల్వ్ చేయడం జరిగింది. ఇంకా dB డాష్ కదా క్యాలిక్యులేట్ చేయాలి. మనం పాయింట్ P దగ్గర dB డాష్ ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మనం పారలల్ కాంపోనెంట్స్ ని sin phi కాంపోనెంట్స్ ని క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. ఇటు వచ్చి cos phi కాంపోనెంట్స్ ని మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేయాలని ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఇప్పుడు ఐడియల్ వచ్చిన దాంట్లో cos phi వాల్యూస్ ని కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఈ ట్రయాంగిల్ ఎలాగే ఉంది కాబట్టి దీని నుంచి cos phi వాల్యూస్ చెప్పొచ్చు. జనరల్లీ cos phi అంటే మనకి ఏమవుతుంది? ఈ ట్రయాంగిల్ లో మనకి cos phi adjacent side capital R by adjacent side capital R by hypotenuse root of capital R square plus x square అవుతుంది, అవునా కదా? adjacent by hypotenuse అవుతుంది. ఇక్కడ adjacent side మనకి capital R, phi ఇక్కడ ఉంది కాబట్టి మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ phi ఉంది కాబట్టి adjacent side మనకి capital R, hypotenuse values వచ్చేసి మనకి r square plus x square, side square plus side square. సో ఇక్కడ r ప్లేస్ లో రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ వేసుకుందాం. కానీ సో ఈ రకంగా మనం cos phi వాల్యూస్ ని డిఫైన్ చేయడం జరిగింది. సో cos phi వాల్యూస్ ని డిఫైన్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం dB డాష్ ని ఫైండ్ అవుట్ చేయడం కూడా మనకి ఈజీయే. సిన్స్ dB డాష్ ఈజ్ ఈక్వల్ టు dB cos phi కాబట్టి, సో dB ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం మనం.
ఏమని మ్యూ నాట్ ఐడియల్ బై 4 పై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనే విషయాన్ని మనం ఆల్రెడీ బయోట్ సావర్ట్స్ లా యూస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసాం. ఎట్ ద సేమ్ టైం ఈ dB కి dl కి మధ్యన యాంగిల్ కూడా మనం 90 డిగ్రీస్ కన్సిడరేషన్ తీసుకొని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఆ రకంగా మనం dB డాష్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. పాయింట్ P దగ్గర dB డాష్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి పాయింట్ P దగ్గర మనకి కావాల్సిన అంటే మనం దేనికోసం అయితే క్యాలిక్యులేషన్ చేస్తున్నామో అది సాటిస్ఫై అయిపోతుంది. ఓకే, ఆ రకంగా so dB dash is equal to dB cos phi. Okay, so dB dash is equal to dB by using Biot-Savart's law mu naught by 4 pi I into dl by r square plus x square. Cos phi is nothing but capital R by root of r square plus x square. Okay, so ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది. dB dash is equal to, సో ఇక్కడ టర్మ్స్ అయినా క్యాన్సిల్ అవుతాయో, క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ అంటూ ఏం లేవు. కాకపోతే ఇక్కడ ఇది మనకి 1, ఇది హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2. సో 1 బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ రకంగా 1 + 1/2 విల్ బికమ్ 3/2. సో ఇది mu naught by 4 pi I into dl by capital R into r square plus x square whole power 3/2 కింద రాసాను. అంటే బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసుకోవడం 1 + 1/2 నథింగ్ బట్ 3/2 కింద రాసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఓన్లీ స్మాల్ ఎలిమెంట్స్ కి మాత్రమే చెప్తున్నాం. సర్క్యులర్ కాయిల్ లో, టోటల్ సర్క్యులర్ కాయిల్ లో స్మాల్ ఎలిమెంట్స్ కి మాత్రమే, అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా స్మాల్ ఎలిమెంట్స్ కి మాత్రమే చెప్తున్నాం. మరి టోటల్ సర్క్యులర్ కాయిల్ చెప్పాలంటే టోటల్ సర్క్యులర్ కాయిల్ అడుగుతున్నారు కాబట్టి ఉన్నదానికి మనం ఇంటిగ్రేషన్ ని పెర్ఫామ్ చేసుకోవాలి. సో ఇంటిగ్రేషన్ ని పెర్ఫామ్ చేసినట్టయితే సో ఇంటిగ్రల్ dB dash is equal to integral mu naught by 4 pi I dl by r square plus x square whole power 3/2. సో ఈ రకంగా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. పాయింట్ B దగ్గర అవుట్ సైడ్ పాయింట్ లో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో B will be equal to, సో B dash అనే B అన్న ఒకే రకంగానే కన్సిడరేషన్ తీసుకుందాం. వీటిలో మనకి ఇవన్నీ కాన్స్టెంట్ వాల్యూస్. సో ఒక dl మినహాయించి మిగతా అన్ని కూడా మనకి కాన్స్టెంట్ వాల్యూస్. సో ఆ రకంగా మనకి mu naught by 4 pi I into r by r square plus x square whole power 3/2. So integral d. Okay, so integral dl is nothing but circumference of circle ki equal అవుతుంది. circumference of circle. So circumference of circle ki equal అవుతున్నప్పుడు circumference of circle ఫార్ములా ఏంటి 2 pi r, where r is nothing but a radius of the circular coil అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇక్కడ b is equal to mu naught by 4 pi I into r by r square plus x square into 2 pi r. ఓకే, సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ ఏమైనా క్యాన్సిల్ అయితే చూడాలి. సో ఇక్కడ 2 టైమ్స్ 5 టైమ్స్ రిమైనింగ్ ఇంకేం క్యాన్సిల్ అవ్వవు. సో ఇక్కడ b టోటల్ b is equal to mu naught by 2 I into r square by r square plus x square whole power 3/2. అదే సర్క్యులర్ కాయిల్ సెంటర్ లో ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసుకొని చెప్పుకున్నాం కదా. సర్క్యులర్ కాయిల్ సెంటర్ లో అయితే x వాల్యూ డిస్టెన్స్ 0 అయిపోతుంది, అవునా కాదు? సర్క్యులర్ కాయిల్ సెంటర్ లో ఎట్ సెంటర్ ఆఫ్ సర్క్యులర్ కాయిల్, ఎట్ సెంటర్ ఆఫ్ సర్క్యులర్ కాయిల్, సర్క్యులర్ కాయిల్ సెంటర్ లో x వాల్యూ ఎంత మనకి 0 కదా. మీరు ఇందాక డయాగ్రామ్ లో కన్సిడరేషన్ ఏం తీసుకున్నారు? ఈ పాయింట్ O కి P కి మధ్య ఉన్న డిస్టెన్స్ x అని అంటారు. ఇది పాయింట్ O సెంటర్ కదా. సో ఇక్కడ x వాల్యూ 0 అంటే దాని అర్థం ఏంటి? మీరు క్యాలిక్యులేషన్ అంతా సెంటర్ లో చేస్తున్నట్టు అర్థం, అవునా? ఇక్కడ
అప్పుడు x is equal to 0 అయితే మనకి ఈక్వేషన్ ఈ రకంగా చేంజ్ అయిపోతుంది కదా, ఆల్రెడీ లాస్ట్ లో క్యాలిక్యులేట్ చేసినట్టుగానే చేంజ్ అయిపోతుంది. ఏ రకంగా b is equal to mu naught into I into r square 2 into ఇక్కడ x ప్లేస్ లో ఆల్రెడీ 0 కాబట్టి r square whole power 3/2. సో ఈ 2 క్యాన్సిల్, ఈ స్క్వేర్ ఇందులో r టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో b is equal to mu naught into I by 2r కింద పెర్ఫార్మ్ చేసుకోవచ్చు. ఈ విషయం ఆల్రెడీ లాస్ట్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న విషయం. ఓకే, ఈ రకంగా మనం అవుట్ సైడ్ సర్క్యులర్ కాయిల్ యొక్క అవుట్ సైడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, సెంటర్ లో కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే వాల్యూ mu naught into I into r square by 2 into r square plus x square whole power 3/2 వస్తుంది. సెంటర్ అయితే కనుక mu naught into I by 2r వస్తుంది. ఓకే, ఈ రకంగా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని యూజింగ్ బయోట్ సావర్ట్స్ లా క్యాలిక్యులేట్ చేస్తాం.